సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినాల్లో మనం కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తుంటాం. అలాగనే దావీదు గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, నిత్యము. మనమందరం చదువు మాట ఒకసారి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడాలి. నెల ప్రారంభంలో మాత్రమే కాదయ్యా, లేక జీతాలు వచ్చినప్పుడు ప్రారంభంలో మాత్రమే కాదు, అనుకూలతలోను ప్రతికూలతలోను ప్రతి పరిస్థితిలో నా కుటుంబము ఆస్వాదించబడాలి. హల్లెలూయా. నిత్యము ఆస్వాదించబడాలి. కొన్ని దినాలు మాత్రమే కాదు, కొన్ని నెలల వరకు మాత్రమే కాదు, కొన్ని సంవత్సరం వరకు కాదయ్యా, నిత్యము నా కుటుంబం ఆస్వాదించబడాలి. మీలో ఎంతమంది దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తుతారు. నాకు తెలుసు మీరందరూ కూడా చేతులు ఎత్తుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, నేను ఆస్వాదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా కలిగినది యావత్తును ఆశీర్వదించబడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. మీరు కోరుకుంటారు, మేము కూడా కోరుకుంటాం. దేవుని ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు. అలాగనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఈ దినాన మన కుటుంబాలు కూడా నిత్యము ఆస్వాదించబడాలి. నెల ప్రారంభంలో మాత్రమే కాదు, జీతాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ కుటుంబము ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ కలిగినవన్నీ కూడా దీవించబడునుగాక. హల్లెలూయా. ఈ దినాన దావీదు గారి చరిత్ర మనం చూసినట్లయితే, ఇంతగా ఆశీర్వదించబడగల కారణం ఏమిటి? దావీదు గారు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ దినాన మనము కూడా దేవుని ఆశీర్వాదం అనుభవించాలని, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలని దేవుని సన్నిధికి వచ్చాం. మరి దినాన నీవు నీ కుటుంబము నిత్యము ఆస్వాదించబడాలంటే మనం ఏం చేయాలి? నిత్యము అనగా అనుకూలతలోనూ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మన కుటుంబము ఆస్వాదించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నిత్యము ఈ దినాన మనం పొందుకోవాల్సిందంటే నిత్యము అనే పదం. హల్లెలూయా. కనుక మన కుటుంబం నిత్యము ఆస్వాదించబడాలంటే మనము కొన్ని క్రియలు చేయాలి, కొన్ని కార్యాలు మనం చేస్తేనే ఆశీర్వదించబడతాం. మనము ఉదాహరణ ఒక షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు మనం తీసుకోవాలంటే మనం డబ్బులు ఇస్తే కానీ ఆ వస్తువు మనకి ఇవ్వరు. అలాగనే దేవుని ఆశీర్వాదాలు కూడా మనం అనుభవించాలంటే
నీ కుటుంబం అనుభవించాలంటే, నీ పిల్లలు అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే మనం కొన్ని కార్యాలు చేయాలి. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలంటే, మొదటిగా చదవండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వాక్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వాక్యం. చాలు. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ దినాన్న నీ ఆశీర్వాదము నుండి, ఆయన ఆశీర్వాదం మనము మన కుటుంబము నిత్యము ఆస్వాదించబడాలంటే మనం ఏం చేయాలంట? నిత్యము ఏమండి? నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే కాదు, సేవకుల ఎదుట మాత్రమే కాదు, విశ్వాసుల ఎదుట మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, సేవకుల ఎదుటే ఉన్నా, విశ్వాసుల ఎదుటే ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీ వ్యాపారంలో ఉన్నా, నీవు స్కూల్లో, నీ కాలేజ్లో, ఎక్కడున్నా సరే నిత్యము నువ్వు ఏం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలంటే, నీ కలిగినది యావత్తును నిత్యము నీవు ఆశీర్వదించబడాలంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దీవించబడాలంటే నువ్వేం చేయాలి? నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అనేకులు ఈ దినాల్లో దేవుని అంటే భయం ఉంటుంది కానీ వారిలో భక్తి కనబడదు. మరికొందరు జీవితాలు గమనిస్తే దేవుడు అంటే భక్తి బాగానే చేస్తారు, ప్రార్థనలు బాగా చేస్తారు, ఉపవాసాలు బాగానే ఉంటారు, వాక్యాలు చదువుతారు, అన్ని పరిచర్య ప్రతిదీ కూడా బాగా చేస్తారు. కానీ వారిలో ఏం కనబడదయ్యా అంటే దేవుని భయం వారిలో ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని సన్నిధిని నడిపించబడిన నీవు నిత్యము ఆశీర్వదించబడాలంటే నీవు ఏం కలిగి ఉండాలంటే నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయము లేకపోయినా అది వ్యర్థమే. దేవుని సన్నిధిని నడిపించబడుతున్న నీవు నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి. ఎక్కడ ఉన్నా సరే, దేవుని సన్నిధిలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, నీ బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళినా, వేరే ప్రాంతానికి వెళ్ళినా, నీ ఉద్యోగం నిమిత్తమై వేరే ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ కూడా నువ్వు ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకయ్యా భయభక్తులు కలిగి జీవించాలంటే కీర్తనలు 115వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. కీర్తనలు 115వ అధ్యాయం 13వ వాక్యం. పిన్నలనేమి పెద్దలనేమి అదిగో తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఇక్కడ చక్కగా స్పష్టంగా వ్రాయబడిన మాట తల్లు పైకెత్తండి. పిన్నలనేమి పెద్దలనేమి, పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఈ దినాన దేవుని సన్నిధిని నడిపించబడుతున్న నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నిశ్చయంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలామంది తల్లులు పెద్దలు సాక్ష్యం ఇస్తారు, అయ్యా మా పిల్లలు మాట వింటలేదు, నా కుమారుడు మాట వింటలేదయ్యా, ప్రార్థన చేయట్లేదయ్యా, మందిరం రావట్లేదయ్యా అని చెప్తారు. కానీ మొదటిగా తల్లిదండ్రులుగా మాదిరిగా కనబడరు. తల్లిదండ్రులు మాదిరిగా అంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడిపించబడతారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పిల్లలకు మాత్రమే చెప్పట్లేదు మాట, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ దినాన నిత్యము నీవు ఆశీర్వదించబడాలంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, దేవుని యొక్క రాకడ దినముల వరకు నీవు దీవించబడాలంటే, అనుకూలతలను ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీవు ఆశీర్వదించబడాలంటే నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని అంటే భయము భక్తి కలిగి జీవించాలి.
దేవుని సన్నిధిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిత్యము భయభక్తులు కలిగి జీవించినట్లయితే నా దేవుడు నిశ్చయంగా మిమ్మలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయభక్తులు కలిగి జీవించాలి. ఈ భయభక్తు ఎలా అనుగ్రహించబడుతుంది? మనకు ఏం కలిగి ఉంటే భయభక్తులు మనం గ్రహించగలుగుతామంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకుంటావో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటయ్యా అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావనే అర్థం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులు ఏంటయ్యా అంటే చెడుతనమును అసహించుకొనుటయే. మార్కు సువార్తలు ఉంటుంది 7వ అధ్యాయం 21వ వాక్యంలో. ఇప్పుడు చదవదు కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 ఉంటుంది. అవన్నీ కూడా చెడు కార్యాలు. వాటన్నిటి నువ్వు ఏం చేయాలంటే అసహించుకోవాలి. అవన్నీ అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. హల్లెలూయా. కనుక సామెతలో మరొక మాట ఉంటుంది, జ్ఞానమును వెదికిన ఎడల, వివేచము కొరకను వెదికిన ఎడల, దాని కొరకు నువ్వు ప్రార్థన చేసిన ఎడల. ఆ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వెండిని వెదికినట్లు జ్ఞానమును వెదికిన ఎడల, ధనమును వెదికినట్లు నీవు వివేచనను వెదికిన ఎడల, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించేదవు. భయభక్తులు కలిగి ఎలా ఉండాలో అని నేర్చుకోవాలంటే, ఎలా గ్రహించాలంటే మనం ఒక ధనమును వెదికినట్లుగా వివేచనను వెదకాలి. వెండిని వెదికినట్లుగా జ్ఞానమును వెదకాలి. ఎప్పుడైతే జ్ఞానం వెదుగుతావో, వివేచన ఎప్పుడైతే నువ్వు కలిగి జీవిస్తావో, ఈ 2 కలిగిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ దినాన దేవుని ఆశీర్వాదం అనేకులు నేను అనుభవించలేకపోతున్నాను, నా కుటుంబం అనుభవించలేకపోతుంది, నా పిల్లలు అనుభవించలేకపోతున్నారని అనేకులు బాధపడుతూ ఉంటున్నారు. ఇక మీదటనైనా నీవు అనుభవించాలంటే నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే భయము భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తావో నిశ్చయంగా ఆయన మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. యెహోవా ఆశీర్వాదము ఏం కలగజేస్తుందంట? ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. కనుక ఆ ఐశ్వర్యం అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు జీవించండి. ఆ భయభక్తుల ద్వారా నీవు నీ కుటుంబము దీవించబడుదురుగాక. ఆమేన్. బైబిల్లో మనము ఒక వ్యక్తిని చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. ఇతడు ఎవరయ్యా అంటే ఇతడు మాత్రమే కాదంట, ఇతడితో పాటు ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారంట. ఆ మాట చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా అదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ఆమేన్, హల్లెలూయా. ఈ శతాధిపతి అతడు మాత్రమే కాదు కానీ ఇంటి వారందరితో కూడా కలిసి ఎలా ఉన్నాడు? ఇతను భయభక్తులు కలిగి జీవించాడు. ఈ దినాన కుటుంబానికి ఏదో తల్లిదండ్రులు భయభక్తులు ఉంటే సరిపోదు, లేక పిల్లలు భయభక్తులు ఉంటే సరిపోదు. ఇతడు కొర్నేలి అనేటువంటి శతాధిపతి అంట ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు కానీ అతడు ఏం చేశాడంటే ధర్మ కార్యాలు చేశాడు. అలాగే ప్రార్థన పరుడై ఉన్నాడు. కనుక ఈ దినాన మనము కూడా నీవు నీ కుటుంబము ఈ కొర్నేలి వలె భయభక్తులు కలిగి జీవించినట్లయితే
నీ కుటుంబంతో సహా దేవుని యందు భయభక్తులు జీవించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు చెప్పాలి ఏ మేలు కొదువై ఉండదు. ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారికంట ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో అనేకమైన కుటుంబాలు ఒక్కొక్కటి కొదువ ఉన్నది. కొన్ని కుటుంబంలో అప్పులనే కొదువ, మరి కొన్ని కుటుంబంలో గర్భఫలం లేదనే కొదువ, కొన్ని కుటుంబంలో వివాహాలు కాలేదని కొదువ, మరి కొన్ని కుటుంబాలు అనేకమైన సమస్యల చేత కొదువుగానే ఉంటుంది. ఈ దినాన్ని నీవు నీ కుటుంబము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఈ కొర్నేలి కూడా ఒక కొదువు ఉన్నది. ఏంట కొదువు అంటే రక్షణ అనుభవం లేదు, బాప్తిస్మ అనుభవం లేదు. ఎప్పుడైతే చూడడానికి వ్యక్తి కుటుంబంతో సహా భయభక్తులు కలిగి జీవించాడు, మంచి ప్రార్థన పరుడై ఉన్నాడు, ప్రజలకు ధర్మకార్యాలు చేసే వ్యక్తి, కానీ ఇతనికి ఒక కొదువు ఉన్నది. ఏంటంటే రక్షణ అనుభవం లేని వ్యక్తి. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ద్వారా, ఈ కొర్నేలి కుటుంబము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన ద్వారా ఇతని కొదువను ప్రభు తీర్చి ఉన్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారిని పంపించాడు దేవుడు, వెళ్ళు వాక్య పరిచయం చేయి అని చెప్పి. ఎప్పుడైతే పేతురు గారిని పంపించారో ఈ కొర్నేలికున్న కొదువ తీర్చి ఉన్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కొదువ తీర్చబడాలంటే, నీ కుటుంబంలో ఉన్న కొదువ తీర్చబడాలంటే నువ్వు చేయవలసింది దేవుని యందు నిత్యము భయభక్తులు ఉండాలి. మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే కాదు, ఎక్కడ ఉన్నా నిత్యము దేవుని యందు భక్తి భయము కలిగి జీవించినట్లయితే నిశ్చయంగా అంటున్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఇంకా అనేకమైన దీవెనలు దాగి ఉన్నాయి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. చిన్నోని అడిగినారు నీకేం కోరిక అంటే వాడు ఒక కోరిక చెప్తాడు. ఎవరినన్నా, వృద్ధులనన్నా, యవనస్తులను అడిగినా, మధ్య వయసున్న వారిని అడిగినా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అయితే ఈ దినాన్ని నాకు రాయబడిన మాట, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మరొక చోట రాయబడింది, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయంట. కనుక భయభక్తులు కలిగి జీవించడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. ఏమని చేస్తున్నారంటే, నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడు. ఈ దినాన మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? నిత్యము, అదే మర్చిపోతున్నారు, భయభక్తులు కాదు, నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ భయభక్తులు కలిగి జీవిస్తావో ఈ అనేకమైన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబము అనుభవించుదురుగాక. రెండవదిగా చదువుకుందాం. రెండవదిగా చదవండి, కీర్తనలు 30వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. కీర్తనలు 30వ అధ్యాయం 12వ వాక్యం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. అదిగో యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. రెండవదిగా మనం ఆశీర్వదించబడాలంటే రెండోదిగా ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? నిత్యము ఆయనను స్తుతించాలి. ఎప్పుడెప్పుడు? మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, నువ్వు చేసిన ప్రార్థన వెంటనే కార్యం జరిగినప్పుడు మాత్రమే కాదు,
అక్కడ రాయబడిన మాట, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎందుకు స్తుతిస్తానయ్యా అంటే, నీవు ఏం చేసి ఉన్నావు, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన మనము కూడా నిత్యము స్తుతించేవారిగా ఉండాలి. ప్రభు మనల్ని రక్షించి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ దినాన ఆయన మనం రక్షించకపోతే మనం ఎక్కడెక్కడ ఉండేవారం. కనుక ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించి ఉండాలి. అనేకమైన దరిద్రతలో ఉండవలసిన మనలను ప్రభు ఇదిగో మనలందరికీ ప్రభు ప్రేమించి ఆయన రక్షించి ఉన్నాడు. అందుబట్టి మేము ఏం చేయాలి, నిత్యము స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు నిత్యము దేవుని స్తుతిస్తావో ఆయన అంట నిత్యము మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నిత్యము దేవుని స్తుతించేవాడు. తన జీవితంలో ఎప్పుడు చూసినా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహింపరిచేవాడు. కనుకనే దావీదు ఆశీర్వదించబడి ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదు సొంత తండ్రి నాన్నగారే వీడెందుకు పనికిరానివాడు, బుద్ధి లేనివాడు, మూర్ఖుడు అని చెప్పి సొంత తండ్రియే అతని చీకొట్టాడు, అవమానపరిచి ఉన్నాడు. గొర్రెలు మేపుకోరా అని చెప్పి పొలాన్ని పంపించేసినటువంటి వ్యక్తిని ఈ దినాన్ని రాజుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈ దావీదు అంతగా ఆశీర్వదించగల కారణం ఏంటంటే, ఈ దావీదు చేసింది ఏంటయ్యా అంటే నిత్యము దేవుని స్తుతించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. నేను ఆస్వాదించబడను, నేను ఏ పాటి వాడను, ఇంతగా నీవు నన్ను దీవించటకు నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పి తన ప్రాణముతో చెప్పుకున్నాడు దావీదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడండి, తన ప్రాణంతో ఒప్పందం చేసుకున్నాడు. ఏమనంటే ఆయన స్తుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన నామాన్ని సన్నుతించండి. ఎందుకయ్యా అంటే ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకం. ఈ దినాల్లో చాలామంది మర్చిపోతున్నారు. ప్రభు అనేకమైన మేలు మన జీవితాల్లో చేస్తున్నారు, కానీ అప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తును విడిపించబడిన తర్వాత ఈ ఎర్ర సముద్రంలో శత్రువులు నీళ్లు వారిని ముంచివేసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన కీర్తి గానము చేశారు, పాటలు పాడుతూ దేవుని స్తుతించారు, నాట్యమాడుతూ ప్రభుని ఘనపరిచారు. కానీ ఇక్కడ రాయబడిన మాట, వెంటనే ఆయన కార్యంలో ఏం చేస్తారంట. ఆ మాట చదవండి ఒకసారి. కీర్తనలు 106వ అధ్యాయం 10 నుండి చదవండి. 106వ అధ్యాయం 10 నుంచి. విమోచించెను, ముంచివేసెను. అదిగో అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఐగుప్తులను విడిపించింది, 10 అద్భుతమైన కార్యాలు చేసింది, ఎర్ర సముద్రం దాటించింది. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆయన కార్యం మర్చిపోయారు. అప్పటి వరకు కీర్తి గానము చేసినటువంటి వారు, దేవుడు స్తుతించినటువంటి వారు ఆయన కార్యాలు మర్చిపోయారు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. యోబు అంటాడు, మీ దేవుడే ఇచ్చెను, దేవుడు తీసుకొని దేవుడికే స్తుతి కలుగును గాక అని చెప్పి ఈ యోబు గారు స్తుతిస్తున్నారు. స్తుతించడం ద్వారా యోబు ముగింపులో ఏముందంటే 2 ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. కనుక స్తుతిస్తే అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి.
కొన్ని సంఘాల్లో ఈ స్తుతి ఆరాధన ఉండదు. కొన్ని సంఘాలలో హల్లెలూయా అంటే నచ్చదు, స్తుతి స్తోత్రాలు అంటే కొన్ని సంఘాల్లో నచ్చదు. ఒకసారి ఇలా ఆంధ్ర ప్రాంతానికి ఒక మందిరానికి నన్ను పిలుస్తూ వెళ్ళాను. అక్కడ హల్లెలూయా అంటే ఆ పాస్టర్ గారు చెవులు వచ్చి, అయ్యా మన సంఘంలో హల్లెలూయా అనొద్దు అయ్యా అంట. ఏమనకూడదు? హల్లెలూయా అనకూడదు అంట. ఈ హల్లెలూయా అనేది ఏదో ఒక డినామినేషన్ చెందింది కాదు. హల్లెలూయా అనగా దేవుని నామం మహింపరిచేది. హల్లెలూయా. ఇంకా తర్వాత అంటే నేను వెళ్ళింది క్రిస్మస్ మూమెంట్లో, క్రిస్మస్ టైంకి. తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గర నేను వెళ్ళిన తర్వాత క్రీస్తు నేడు పుట్టెను అన్న మాట అనగా అందరూ ఏమన్నారు? హల్లెలూయా అన్నారు. ఇంకా ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళతో ఎలాగైనా హల్లెలూయా అనిపించాలని చెప్పి మధ్యలో ఇదే ఇంకా క్రీస్తు నేడు పుట్టెను అనగానే అందరూ కూడా హల్లెలూయా అంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మనం స్తుతించే వారిగా ఉండాలి. ఇశ్రాయేలీయులు చెల్లించు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా. ఆయన అధిక స్తోత్రారుడై ఉన్నాడు, అధిక స్తోత్రులకు పాత్రుడై ఉన్నాడు. ఆయన దేవదూతలు కూడా పరలోకంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే ఆయన స్తుతించడం. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నారు. సజీవులే కదా నన్ను స్తుతిస్తారు. మృతులైన వారు, చచ్చిన వారు ఆయన స్తుతింపలేరు. ఈ దినాన్ని నువ్వు దేవుని స్తుతించగలిగినట్లయితే ఆయన స్తుతుల మీద ఆసీనుడండి దేవుడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు, యోబును ఆశీర్వదించిన దేవుడు, ఇదిగో నిన్ను కూడా ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గొర్రెలు మేపుకుంటున్నాడని దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు. ఈ దినాన రాజుగా అభిషేకించడం గల కారణం ఏంటంటే దేవుని స్తుతించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక అన్ని వేళలో మేలు కలిగినప్పుడు మాత్రమే కాదు స్తుతించేది, నిత్యము ప్రభువును స్తుతించేవారిగా ఉండాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని స్తుతించాలి. ఈ యొక్క పౌలును శీలని ఏం చేస్తారంటే చెరసాల్లో బంధించారు. మీ అందరూ తెలుసు కదండి. పౌలును శీలని ఏం చేస్తారు? వారు సువార్త వాక్య పరిచయం చేస్తున్నప్పుడు వారిని పట్టుకుని చెరసాల్లో బంధించారు. అప్పటికే కొరడాలతో దెబ్బలు కొట్టి ఉన్నారు. ఇప్పుడంటే జైలు అన్నీ కూడా ఇప్పుడు అఫీషియల్గా చిన్న గేట్ ఒకటి పెడుతున్నారు, రూమ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు. కానీ అప్పట్లో ఎట్లా ఉండే జైళ్ళు? భయంకరంగా ఉండే పరిస్థితి అప్పట్లో. ఇప్పుడు అంతా అఫీషియల్గా అయిపోయింది జైలు అన్నీ కూడా. హల్లెలూయా. చెరసాల్లో బంధించారు. అప్పటికే పౌలును శీలను భయంకరంగా కొట్టి ఉన్నారు. బొండాలతో వారిని కట్టివేస్తున్నారు, గొలుసులతో వారిని బంధించున్నారు. అటువంటి సమయంలో ఈ పౌలు శీలయ్య కూడా ఏం సడగలేదు. మేమేం పాపం చేస్తామని మమ్మల్ని చెరసాల వేశారు, ఏం దేవుడు అయ్యా నీవు, నీ నామని ప్రకటించాము కదా, నేను స్తుతించాము కదా, ఇదా మా గతి, ఇదా మా పరిస్థితి అని చెప్పి సడగలేదు. అక్కడ ఆ చెరసాల్లో కూడా ఈ పౌలును శీలయ్య ఏం చేశారంటే పాటలు పాడుతూ హల్లెలూయా పాటలు పాడుతూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏ పరిస్థితిలో? మంచి బిర్యానీ ఉందా ఎదుట? వారు కోరుకున్నవన్నీ ఎదుట ఉన్నాయా? వారికి ఏమైనా మంచి జాబ్ వచ్చిందనా? వారికి ఏమైనా ఘనత ఇచ్చారనా? స్తుతించారు. ఏ పరిస్థితుల్లో? చెరసాల్లో బంధించబడి కూడా అప్పటికి కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు, సంఖ్యలతో వారిని బంధించున్నారు. ఆ పరిస్థితులు కూడా ఏ టైంలో? ఈ టైంలోనా? ఏ టైంలో? మధ్యరాత్రి వేళలో. అంటే ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఈ పౌలును శీల ఏం చేస్తారంటే ఆ చెరసాల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతుండగా, ఇదిగో పాటలు పాడుతూ కీర్తిస్తూ ప్రభువును స్తుతిస్తుండగా స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. వారి సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. హల్లెలూయా. వెంటనే జైలాధికారి బాధపడుతున్నాడు. అయ్యో, వెళ్ళిపోయిన ఖైదీలందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయారేమో, ఇంకెందుకు నా బ్రతుకు, నేను చనిపోవాలనుకున్నాడు అధికారి. కానీ వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. ఈ దినాన్ని నీవు కూడా దేవుడు స్తుతించగలిగినట్లయితే నీ సంఖ్యలను ప్రభు తెంచునుగాక. నీ కుటుంబంలో పీడింపబడుతున్న ప్రతి సంఖ్యలు యేసు నామములో తెగిపోవునుగాక. పునాదులు కదులునుగాక, పునాదులు కదులునుగాక. కుటుంబంలో వెంటాడుతున్న దరిద్రత శాపము కొట్టివేయబడునుగాక. హల్లెలూయా.
అలా జరగాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నిత్యము స్తుతించాలి. అనుకూలతలు మాత్రమే కాదు, ప్రతికూలమైన పరిస్థితులు కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అందుకే మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. అమ్మా కింద, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో, మేలే కానివ్వండి కీడే కానీ, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కనుక మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఎప్పుడైతే స్తుతిస్తావో ఆయన స్తుతుల మీద ఆశీనుడు దేవుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టుకతోనే కుంటివాడున్నాడు. ఇంకా ప్రతిరోజు కొంతమంది తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం, మందిరానికి వచ్చేపోయి వారందరి దగ్గర అడుక్కోవడం, ఆ డబ్బులు తీసుకుని మరలా సాయంకాలం వెళ్ళిపోతాడు. ఇలా ప్రతిరోజు జరుగుతున్న ఒక ఆదివారం రోజున, ఒక రోజున ఏం జరిగిందంటే, ఈ పేతురు గారు, యోహాను గారు ఆ మందిరం ఎక్కుతూ ఉన్న సమయంలో, ఆ దేవాలయం ఎక్కుతున్న సమయంలో ఈ మెట్ల దగ్గర ఈ వ్యక్తి పుట్టుకతో కుంటివాడు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నారు. వీరేం చేయాలి? వీళ్ళకి ఏమైనా ఉంటే ఆ డబ్బులు వేసి కాంగు వీళ్ళ పన్నాలు చూసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క పేతురు గారు, యోహాను గారు ఇప్పుడు వీళ్ళు ఆగి మా వైపు తేరి చూడండి అనగానే ఎంతటి వ్యక్తికైనా ఒక చిన్న ఆశ పుడుతుంది. అవునా? ఏమైనా వేస్తాడేమో, ఈయన ద్వారా నాకు ఏమైనా కలుగుతుందేమో అని చెప్పి ఆశతో ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, మరి ఏమున్నాయి అంటే నజరేయుడైన యేసు నామము. హల్లెలూయా. ఆ నామము ఎప్పుడైతే పట్టుకుని ఆ వ్యక్తిని పట్టుకుని యేసు నామం లేచి నడువు అని చెప్పగానే పుట్టుకతో ఉన్న కుంటివాడు ఏం చేస్తాడండి? లేచి నిలిచి నడిచేను. చప్పుడు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. పుట్టుకతో కుంటివాడు ఈ పేతురు యోహాను అంటున్నాడు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పిన వెంటనే వ్యక్తి ఏం చేస్తే లేచి నిలిచి నడవసాగాను. ఇంకా వెళ్ళిపోయాడా? అబ్బా నా కాలు వచ్చిన నడుకొచ్చని చెప్పి అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోయాడా? ఎటు వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రభు అనేకమైన మేలు మన జీవితాలు చేసినప్పుడు ఆ మేలు పొందుకున్న మనము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఇంకా దేవుని స్థలంలో నిలిచి దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే ఈ స్తుతి నీలో ఉంటుందో నీ స్థితిని ప్రభు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్తుతి నీ నోట ఉన్నట్లయితే స్థితిని ప్రభు మారుస్తాడు. అలాగనే చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఆయన ఏం చేస్తాడంట? ఒక దుర్గాన్ని స్థాపించేవాడున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే నిత్యము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మేలు పొందుకున్నప్పుడు మాత్రమే కాదు, అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు, నీకెప్పుడు సమయం ఉన్నా, ఎక్కడ ఖాళీ దొరికినా నిత్యము ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉండండి. ఎప్పుడైతే స్తుతిస్తారో, మహిమపరుస్తాడో ఆయన అంటున్నాడు, స్తుతుల మీద ఆశీనుడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దావీదు అంతగా ఆశీర్వదించగల కారణము స్తుతించే అనుభవం కలిగిన వాడు, నిత్యము స్తుతించేవాడు. ఈ దిన నీవు నీ కుటుంబము నిత్యము స్తుతించాలి. మందిరంలో ఉన్నా స్తుతించాలి, ఇంట్లో ఉన్నా స్తుతించాలి. నీకు ఎక్కడ సమయం అప్పుడు దేవుని స్తుతించండి. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మూడవదిగా మనం చదువుకుందాం. మూడవదిగా కీర్తనలను 105వ అధ్యాయము 4వ వాక్యం. 105వ కీర్తన
4వ వాక్యం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. అదిగో ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చాలు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడునుగా. కానీ దావీదు ప్రార్థన చేశాడు, ఈ దినాన్ని నీవు నీ కుటుంబం నిత్యము ఆస్వాదించబడాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా నిత్యము దేవుని స్తుతించాలి. మూడవదిగా నిత్యము ఆయన సన్నిధిని వెదికే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ దినాన్ని మనం ఆస్వాదించబడాలంటే నిత్యము ఆయన సన్నిధి వెదకాలి. కొంతమంది వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారు? క్రిస్మస్ పండగకు వెతుకుతారు. మరికొందరు సన్నిధిని వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారు? నూతన సంవత్సరానికి వెతుకుతారు. మరికొంతమంది మందిరాన్ని వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారు? గుడ్ ఫ్రైడే ఆరాధన వెతుకుతారు. మరికొందరు ఎప్పుడు వెతుకుతారు? ఈస్టర్ పండగకు వెతుకుతారు. మరికొంతమంది వెతుకుతారు. ఎప్పుడు వెతుకుతారు? రోగాలు వచ్చినప్పుడు వెతుకుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వ్రాయబడిన మాట, ఆయన సన్నిధిని అంట మనం ఎప్పుడు వెతకాలి? నిత్యము వెతకాలి. నిత్యము ప్రభు సన్నిధి వెతికే వారిగా ఉండాలి. అలా చెప్పని చెప్పి ఏ సంఘం అంటే ఆ సంఘం వెతకండి రేపటి నుంచి. హల్లెలూయా. ఇక పాస్ట్కి వెతుకుమన్నాడు కానీ చెప్పి రేపు అదే డ్యూటీ ఉండకండి. అంటే దైవ సేవకులు నియమించే ప్రతి కూటంలో నువ్వు రావాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మీకంటూ కొన్ని కూడికలు ప్రభు దైవ సేవకులు ఏర్పాటు చేస్తారు. అటువంటి సమయంలో నువ్వేం చేయాలి? దేవుని సన్నిధి పరుగులు తీస్తూ రావాలి. హల్లెలూయా. ఎంతమంది మీరు ఆస్వాదించమని కోరుకుంటారు? చేతులు ఎత్తండి. రైట్. మీరందరూ ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు కదా. అయితే ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధి వెదకాలి. నిత్యము వెదికే వారిగా ఉండాలి. రోగాలు వచ్చినప్పుడు అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి మందిరంకి వచ్చేది కాదు. నీ అవసరతను బట్టి మందిరానికి వస్తుంది ఆశీర్వాదము కాదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అండ్ భయభక్తులు కలిగి నడిపించబడినట్లయితే నిశ్చయంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొద్ది కాలం ఉండే ఆశీర్వాదం కాదు. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే నిత్యము ఆశీర్వదిస్తాడు ఆయన. అలా నీవు నిత్యము ఆస్వాదించబడాలంటే నిత్యము ఆయన సన్నిధిని వెదికే వారిగా నీవు ఉండాలి. ప్రతి కూడికలో రావాలి, పాలు పొందాలి, ఆరాధనలో ప్రభు సన్నిధిలో ఉండాలి. దైవ సేవకులు చక్కని ఉపదేశాలు బోధిస్తున్నారు. ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే నిశ్చయంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గారు ఆస్వాదించగల కారణం ఏంటిది? మందిరానికి వచ్చిన ఆసక్తి అతనిలో భక్షించింది అంట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నాలో భక్షించుచున్నది. మందిరం అంటే మహాప్రాణం అండి దావీదు గారికి, చాలా ఇష్టం. అతడు రాజు అయినప్పటికీ కూడా జనులు వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా యెహోవా మందిరంకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేస్తాడంట? సంతోషించుచున్నాను. ఆనందించాడు. జనులు ఎప్పుడైతే దావీదు దగ్గరకు వచ్చి యెహోవా మందిరం వెళుదాం అని చెప్పినప్పుడు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. ఎందుకు సంతోషించావు దావీదు? నువ్వు ఒక రాజువు కదా, నీకేం తక్కువ, ఏం కొదువ నీకు? రాజు దగ్గర రాజుకి ఏమైనా కొదువు ఉంటుందండి? ఆయనకి ఏది కావాలనే కాలు దగ్గర వచ్చి పడతాయి. అనేకమైన పనివారు సైనికులు ఉంటాయి. ఆయన ఏది అయినా క్షణంలో అయిపోతుంది రాజుగారు. కానీ జనులు వచ్చినప్పుడు మీకంటే పని పాటలేదు వెళ్ళిపోండి అని తిట్టాడా? శనిగాడా? నేను రాజునండి, నాకు అనేకమైన పనులు ఉంటాయి, మీరు వెళ్ళండి అని తిట్టాడా? జనులు వచ్చినప్పుడు అంటే దావీదు సంతోషించుకున్నాడు. హల్లెలూయా. మందిరం అంటే మక్కువ దావీదు గారికి. ఎందుకయ్యా అంటే ఆయన సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ గమనించినప్పుడు దావీదు జనులు వచ్చినప్పుడు అంట ఎంతో ఆనందించాడు. ఇదిన నీవు కూడా దావీదు వలె సంతోషించు వారిగా ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధాలయములోని మేలు చేత నేను తృప్తిపరుస్తున్నాడు. మేలు చేత తృప్తిపరుస్తున్నాడు ఎక్కడ? దేవుని సన్నిధిలోనే. కాబట్టి ఆ మేలును పొందుకోవాలంటే దేవుని సన్నిధి నడిపించబడాలి. నువ్వు దేవుని సన్నిధి నడిపించబడినట్లయితే ఆయన నిశ్చయముగా మేలుతో నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు.
మేలుతో నీకు కలిగిన వాటన్నిటిని ప్రభు తృప్తిపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీకు ఒక ఆదరణ ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. చాలామంది ఆదరణ లేక బాధపడతారు, నెమ్మది లేక బాధపడతారు, సమాధానం లేక బాధపడతారు. ఆ ఆదరణ నీకు కావాలంటే, నిత్యమైన ఆదరణ నీకు కలగాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని మందిరానికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును. ఎక్కడ ఆదరిస్తారంట? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు, బయట కాదు. ఎక్కడ ఆదరణ? ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాను, ఎక్కడ ఆదరిస్తానంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. హల్లెలూయా. బయట నీకు ఆదరణ దొరకవచ్చు, కానీ అది తాత్కాలికమైన ఆదరణ, కొద్దిపాటు ఉండే ఆదరణ. నీకు నిత్యము ఆదరణ దొరికేది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి, దేవుడి సన్నిధి నడిపించబడండి. దేవుడి సన్నిధిలో పరిశుద్ధాలయములోని ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. అంతమాత్రమే కాదు, కానీ ఆదరణ ప్రభు కలగజేస్తాడు. హల్లెలూయా. ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఈ లాజిక్ తెలియదు చాలామందికి. ఎందుకయ్యా అంత పలానా కుటుంబస్తులు అంత దీవెనకరంగా ఉన్నారంటే వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధి వెదికేవారిగా ఉంటున్నారు. హల్లెలూయా. అప్పుడప్పుడు వచ్చి వెదికేవారు అలాగనే ఉంటున్నారు. గొంగలి నువ్వు ఎక్కడున్నావు అంటే అక్కడే ఉన్నానయ్యా, అదే స్థితిలో ఉన్నాను. ఒక అభివృద్ధి లేదు, ఒక వర్ధిల్లడం లేదు, ఒక ప్రబలడము లేదు. ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నానన్న స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే వారు దేవుని సన్నిధి కూర్చిన ఆసక్తి వాళ్ళు లేదు. ఈ దినాన్న దేవుని మందిరం కూర్చిన మక్కువ మనం కలిగి ఉండాలి. నువ్వు ఎంతటి వాడవైనా సరే, నీకు జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఎన్ని ఉద్యోగాలు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉన్న అవన్నీ పక్కన పెట్టి దేవుడి సన్నిధికి రండి. నిశ్చయంగా నా దేవుడు పరిశుద్ధాలయమును మేలు చేత నిన్ను, నీ కుటుంబాన్ని తృప్తిపరచునుగాక, ఆదరణ ప్రభు కలగ చేయునుగాక. అంత మాత్రంగా అక్కడ రాయబడిన మాట, ఆయన సన్నిధిలో అంట సంపూర్ణ సంతోషము కలదు. తాత్కాలికమైన సంతోషము కాదు. దేవుని సన్నిధిలో అంట సంపూర్ణమైన సంతోషము దొరుకుతుంది. ఆ సంతోషము నీవు నీ కుటుంబం అనుభవించాలంటే మందిరంలోనే దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధి వెదకాలి. ఎప్పుడు వెదకాలి? జ్వరాలు వచ్చినప్పుడు, పిల్లలకు విరోచనాలు వచ్చినప్పుడా? ఎప్పుడు వెదకాలి? అబ్బో, ఈస్టర్ పండుగ మొత్తం నిండిపోతారు మందిరం, భక్తులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. హల్లెలూయా. ఏమండి, లెంట్ డేస్ 40 దినాలు ఉపవాసం. అబ్బో, త్రాగుబోతులు కూడా ఆ దినాలు మంచి పాటిస్తారు భక్తి. అప్పుడు కాదు వెతికేది, నిత్యము దేవుని సన్నిధి వెతకాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ఏమవుతారంట? కూలిపోతారా? వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ చేతి పనులు వర్ధిల్లాలంటే, నీ వ్యాపారము వర్ధిల్లాలంటే, నీ చదువులు వర్ధిల్లాలంటే, నీ కుటుంబము దీవెనకరంగా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? యెరూషలేమును ప్రేమించే వారిగా ఉండాలి. అంటే మందిరం కనపడినప్పుడల్లా అని మొక్కమని కాదు, ఎక్కడ సిలువ కనపడితే అంటే అది కాదు ప్రేమించడం. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలోని ఆశీర్వాదాలు అనుభవించే వారమై ఉండాలి. మందిరం కూర్చున్న ఆసక్తి మనలో భక్షించాలి. హల్లెలూయా. దావీదు అంతగా దీవించగల కారణం ఏంటంటే మందిరం అంటే మక్కువ అతనికి. దావీదు కుటుంబము ప్రబలేను, అంతకంతకు ప్రబలేను. మరి సౌలు కుటుంబం ఏమైపోయింది? నీరసిల్లిపోయింది. కానీ దావీదు కుటుంబం అంట అంతకంతకు 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 ప్రబలుతూనే ఉంది. ఈ దిన నీ కుటుంబం కూడా ప్రబలబడును గాక, వర్ధిల్లును గాక. వర్ధిల్లాలంటే యెరూషలేమును ప్రేమించాలి. మందిర అవసరతల్లో ఏమైనా నువ్వు గుర్తినటువంటి నీవు మందిర అవసరతలు తీర్చాలి. ఎందుకయ్యా అంటే ఈ మందిరం ఎవరిది? ఎవరిదండి? ఎవరిది మందిరం? ఎవరిది? నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తుందని అంటాడు. నా మందిరములోని ఆహారం ఉండినట్లుగా 10వ వంతు తెచ్చి ఏం చేయాలంట? అప్పగించి అప్పుడు మనకేమేమో ప్రార్థన చేసి అడుక్కోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా.
హల్లెలూయా. ఇది నన్ను దేవుని సన్నిధి ప్రేమించే వారిగా మనం ఉండాలి. దావీదంట మందిరం కట్టాలని ఆశపడి ఉన్నాడు. దావీదు మందిరం నేను కట్టాలని మంచి ఆశ, కానీ దేవుడు అతని చేత కట్టించలేదు. పాపం మందిరం కట్టాలని మందిరం కావాల్సిన వస్తువులన్నీ పోగు చేసి పెట్టాడు. ఇటుక, సిమెంటు, సీకులు, ఇంకా కంకర, ఇంకేముంటాయి మందిరానికి కట్టడానికి ఇంకా వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా సమకూర్చి పెట్టాడు రెడీగా. కానీ దేవుడు అతని చేత కట్టించలేదు. నీ చేతులు రక్తం ఒలికించున్నాయి కాబట్టి నువ్వు కట్టడానికి యోగ్యుడు కావు, అర్హుడు కావు అని చెప్పి వెంటనే దావీదు ఏం చేశాడు? ఆ సీకులాంటి కూడా అమ్మేసుకున్నాడా? సామాగ్రి అంతా పక్కన పెట్టి దేవుని మన సనిగాడా? సరే పోతే నా కొడుకుగా కట్టేదని చెప్పి ఇతను పక్కన పెట్టిన డబ్బులన్నీ కూడా తెచ్చి ఏం చేశాడు? చదవండి ఆ మాట ఒకసారి, మంచి మాట అది చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సెలవిచ్చాను, బాలుడై ఉన్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, అది దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. అది నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, విశేషముగా సంపాదించి తిని. అది ఇక్కడ మనం గమనించాలి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక అది నా స్వంతమైన బంగారమును వెండిని. హల్లెలూయా. ఇవన్నీ సమకూర్చిపెట్టాడు మందిరానికి కావాల్సినవన్నీ. మరి అది మాత్రమే కాక ఇప్పుడు ఏం చేస్తాడంటే నా స్వంతమైన, అప్పటికే బంగారానికి బంగారం, వెండి అన్నీ కూడా కర్రకు కర్ర, ఇవన్నీ సిద్ధపరిచే మందిరం కట్టడానికి. దానితో పాటు ఏం చేస్తాడంటే నాకు కలిగినది సొంతమైన డబ్బు కూడా తెచ్చి ఏం చేస్తాడు? బంగారాన్ని వెండిని మందిరం కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఏ పనిది? గొప్ప పనిది. ఎవరికయ్యా మందిరం అంటే దేవుని మందిరం ఇది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే దేవుని మందిరం పట్ల నీకు మక్కువ కలిగి ఉండాలి, ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. యెరూషలేమును ప్రేమించేవారిగా నీవు ఉండాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఈ దావీదు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని మందిరం పైన మక్కువ. దావీదు నీ అడ్రస్ ఎక్కడ, నీ చిరునామా ఎక్కడ అంటే చిరకాలము నేను యెహోవా మందిరంలోనే. అయ్యా దావీదు నీ ఇంటికి రావాలి, అడ్రస్ ఎక్కడ చెప్పయ్యా అంటే చిరకాలము నేను యెహోవా మందిరంలోనే నివాసము చేసేదను. నీ గిన్నె నిండి పొరలేటట్టుగా ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాన అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి. అనేకమైన మందిర అవసరతలు ఉంటాయండి. దేవుని మందిరం కొరకు మనం ఏం చేయాలి? అవసరతలు తీర్చేవారిగా మనం ఉండాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామన్నంత వరకు ఉండకూడదు. ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళి కూర్చున్నాం వాక్యం విన్నాం వెళ్ళిపోయామని ఉండకూడదు. మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. మందిరము దేవునిది కాబట్టి నేను ఇవ్వాలనేటువంటి మనస్సు మనకు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దావీదును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు గురించి అంటాడు కదా, దావీదునకు చూపిన యోసేపును కూర్చుని అన్నాడా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుదునన్నాడు. అంత మాత్రం కాదు, దావీదు కుమారుడు ఎవరు అంటే వంశాలుగా చూసినట్లయితే యేసుక్రీస్తు. ఆమెను చెప్పండి. హల్లెలూయా.
అంతగా దీవించబడ్డాడు. ఎవరు? గొర్రెల కాపురైన దావీదు. ఎందుకయ్యా అంత దీవించబడ్డామంటే ఇవన్నీ క్వాలిటీస్ కలిగిన వాడు దావీదు. భయభక్తులు కలిగిన వాడు, నిత్యము దేవుని స్తుతించేవాడు, నిత్యము ఆయన సన్నిధిని వెదికేవాడు, మందిరం అంటే మక్కువ ప్రేమ, మందిరాన్ని ప్రేమించేవాడు, మందిరం కొరకు తన సొంత డబ్బులు సొంత కూడా తెచ్చి దేవుని కొరకు ఖర్చు పెట్టేటువంటి మనస్సు దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఇటువంటి ఆశీర్వాదం నిత్యము నీవు ఆస్వాదించబడాలంటే, నీ కుటుంబం నిత్యము దీవించబడాలంటే ఈ 3 అనుభవాలు మనం కలిగి జీవించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొంతమంది కావాలని కొంతమంది ఆదివారం రోజే పనులు చెప్తారు మనకి. సోమవారం నుండి శనివారం వరకు 700 ఇస్తా కూలి అన్నవాడు ఆదివారం వచ్చేసరికి 1000 ఇస్తా అంటాడు, ఆదివారం వచ్చేసరికి 1200 ఇస్తా అంటాడు. ఇంకా మనకు ఎంతైనా ఆశ పడుతుంది కదండి పనిచేసేవారికి. అబ్బో 2 రోజులు జీతం ఒకటే రోజు వచ్చేస్తుందని చెప్పి మందిరం ఉంటే తర్వాత చూసుకుందాంలే, వచ్చే వారం కూడా మందిరం ఉంటుంది కదా, మళ్ళీ పని దొరుకుతుందా అని చెప్పి చాలామంది మందిరాన్ని పక్కన పెట్టి మన పనులకు వెళ్ళిపోతారు. చాలామంది ఇప్పుడు వచ్చిన డబ్బులు మళ్ళీ కుటుంబం అనుభవిస్తారంటే ఆ డబ్బులు అనుభవించరు. దేనికో నష్టానికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు. వైద్యులన్నా తింటారు ఆ డబ్బు, లేకపోతే వేస్ట్ ఖర్చులకైనా వెళ్ళిపోతుంది ఆ డబ్బు. అందుకే ప్రతి ఆదివారం ఏంటంటే అది ప్రతిష్ఠితమైన దినం అని దాన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. సోమవారం నుంచి శనివారం ఎన్నైనా పనులు చేసుకోండి, కానీ ఆదివారం విశ్రాంతి దినము ఇది దేవునిది అని చెప్పి మనం ఏం చేయాలంటే దాన్ని ఘనపరచాలి. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఇవన్నీ మనం చూసి మనం ఏమంటే నేర్చుకోవాలి. ఆదివారం మానక దేవుడి సన్ని నడిపించబడాలి. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యం. ఎవరిదంట? నా విశ్రాంతి దినమున, అది వ్యాపారము చెయ్యకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల, అది నీకిష్టమైన పనులు చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు యెహోవాయందు? నీ కుటుంబం ఎప్పుడు ఆనందిస్తుంది యెహోవాయందు అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, విశ్రాంతి దినము అది దేవుని దినమని ఆచరించాలి, అది ప్రతిష్ఠితమైన దినమని ఘనపరచాలి. ఆ దినాన మనం మనకిష్టమైన పనులు చేయకుండా, లోకవార్తలు ఆ దినాన్ని చెప్పుకోకుండా నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, దాన్ని ఘనముగా ఎప్పుడైతే ఆచరిస్తావో, అప్పుడంట యెహోవాయందు నీవు ఆనందించువాడవు. హల్లెలూయా. ఆనందించడం మాత్రమే కాదు, కానీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. అంటే ఏదో ఎవరెస్ట్ కొండలు ఎక్కిస్తాడని కాదు. అక్కడ నువ్వు చేసే ఉద్యోగంలో ప్రభు ప్రమోషన్ ఇస్తాడు, నువ్వు చేసే వ్యాపారాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనుల ప్రభు ఆశీర్వదిస్తాడు, నీ చదువులో ఉన్నతమైన స్థాయిలో ప్రభు తీసుకెళ్తాడు. నీ కలిగినవన్నీ కూడా దేవుడు హెచ్చిస్తూ హెచ్చిస్తూ ఆశీర్వదించునుగాక. ఉన్నతమైన స్థలంలో ప్రభు ఎక్కించునుగాక. నువ్వు యెహోవాయందు ఆనందించుదువుగాక. ఎప్పుడు ఆనందిస్తావంటే ఆదివారం ప్రతిష్ఠ దినమని ఎంచాలి. ఆ దినాన మనకిష్టమైన పనులు చేయకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు. ఇది దేవుడి దినమని, నువ్వు ప్రతిష్ఠిత దినమని నువ్వు ఘనపరిచి మందిరానికి వచ్చినట్లయితే నా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ వ్యాపారాలు చేతి పనులు నీ వృత్తి ఆశీర్వదించబడునుగాక, నీ చదువులో ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిలబెట్టునుగాక, నేను తలగా నియమించునుగాక. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొర్లేటట్టుగా ప్రభు చెయ్యునుగాక. నీ శత్రుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచునుగాక.
ఆమె అని బాగా చెప్పారు, కానీ ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలి? రావట్లేదు, స్వరం రావట్లేదు. అది నిత్యము దేవుని సన్నిధి వెదికే వారిగా మనం ఉండాలి. మన అవసరతల కొరకు అది వెతికేది. అది ప్రతిష్టమైన దినమని దేవుని మందిరికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని మనసుతో వైరాగ్యముతో నువ్వు వచ్చినట్లయితే ఈ ఆశీర్వాదం నువ్వు అనుభవించుదురుగాక. ఆమేన్. దైవ సేవకులు నియమించే ప్రతి కూడికలు నడిపించబడాలి. ఎంతో ఖర్చుతో కూడినటువంటి పరిచర్య ఇది. ఏమండి, మనకేమైనా బయట నుంచే ఫండ్స్ ఏమైనా వస్తుందా? ఫండ్స్ ఏమైనా వస్తున్నాయి మీకేమైనా? ఏందా మన విశ్వాస పరిచర్య. కానీ మీరు ఏంటంటే ఇప్పుడు సంఘం అభివృద్ధి చెందాలన్నా విస్తరించాలన్నా ఏం చేయాలి? సేవకుడు చూసుకోవాలి మొత్తం, అంతేనా? పాస్టర్ గారు చూసుకోవాలి మొత్తం, లేదా పాస్టమ్మ గారు చూసుకోవాలి, అంతేనా? మీరు కూడా సహకరించు వారిగా ఉండాలి. శబ్దం రావాలంటే 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒక చేతి కొట్టండి ఒకసారి, శబ్దం వస్తుంది చూస్తాం. 2 చేతులు కొడితేనే శబ్దం వస్తుంది. కాబట్టి సేవకులతో పాటు మీరు కూడా ఏం చేయాలి? సహకరించాలి. ప్రార్థనలు సహకరించాలి, కూటాల్లో సహకరించాలి, ఆర్థికంగా సహకరించాలి. ప్రతి విషయంలో దైవ సేవకులకు మీరు ఏం చేయాలి? సహకరించు వారిగా ఉండాలి. అంతేగాని పాస్టర్ గారు చూసుకుంటారు, పాస్టర్ గారు చూసుకుంటారులే, మాకెందుకు, మాకేం బట్టిది అన్నట్టు మనం ఉండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతీది కూడా మీరు ఇలా సహకరించి చూడండి. నిశ్చయంగా మునుపటి కంటే అధికమైన మేలు నా దేవుడు మీకు కలగ చేయునుగాక. రేపు యూత్ మీటింగ్ వస్తుంది, మనం ఏం చేయాలి? చేస్తారా? మీరే చెప్పారు, నేను చెప్పలేదు. నేను చెప్పానా? కాబట్టి దేవుడు విన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీరు చెప్పిన మాట దేవుడు విన్నాడు. నిశ్చయంగా మీరు సహకరించుదురుగాక. ఆమేన్. యవనస్తుల కొడుకు అనేకులు మీరు తోడుకుని రావాలి. మీ స్నేహితులు ఏం చేయాలి? బట్టల షాప్కి వెళ్తారు బట్టలు కొనుక్కోవడానికి. అక్కడ రాక క్రిస్మస్ పండగ, నీ సెలక్షన్ బాగుంటుంది, అక్కడ రా వెళ్దామని చెప్పి మీరు తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? మరి చెప్పండి, నాకు తెలుసులే మీ అందరి సంగతి. హల్లెలూయా. లోకంలో తుచ్చమైన వాటి కోసం మనం ఏం చేస్తామంటే అందరిని సమకూరుస్తాము. ఎక్కడికి వెళ్ళాలంటే సమకూర్చుకుంటాం. అరే మ్యాచ్ ఆడదాం, క్రికెట్ రా, మ్యాచ్ ఆడదాం, బ్యాట్ బాల్ ఆడదాం రా అని చెప్పి ఏం చేస్తారు? మ్యాచ్కి ఒక టీంని సహకరించుకుంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే సహకరించుకుంటారు. పిండి వంటలు చేయాలంటే మీరు చేసుకుంటారా? అమ్మ రా అమ్మ, మరి అమ్మ దా చెయ్యి. హల్లెలూయా. అలాగని దేవుని సన్నిధి కూడా నువ్వు సమకూర్చాలి. కొందరు సమాజం కూడుట అంట మానుకుంటున్నారంట. కొందరు సమాజం కూడుట మానుకుంటున్నారంట. అలా మానుకోకుండా మనం ఏం చేయాలి? పురికొల్పే వారిగా ఉండాలి. ఒకరిని ఒకరు మనం ఏం చేయాలి? ఆ మాట చూడండి ఒకసారి, ఎక్కడుంది ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రికనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యమా? 10:24. అది కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అది ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినము? ప్రభు యొక్క రాకడి దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఆ దినము సమీపించి మీరు చూసిన కొలది మరి ఎక్కువగా. ప్రారంభంలో భక్తి కంటే ఇప్పుడు మరి ఎక్కువ భక్తి చేయాలి. ప్రారంభంలో ప్రార్థన కంటే ఇప్పుడు మరి ఎక్కువగా పురికొల్పాలి. హల్లెలూయా. కొందరు మానుకుంటున్నారు, సమాజం కూడటం మానుకుంటున్నారు, ప్రార్థనలో కూడుకుంటాం మానుకుంటున్నారు. ప్రారంభంలో పరుగులు తీస్తూ ముందు వచ్చి కనపడేవారు. ఇప్పుడు రాను అయిపోతుందంటే మొదటి వారు కడపటి వారు అవుతారంటే కడపటి వారు అలా మార్చిపడిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడి దినాల్లో మనం ఉంటున్నాం. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయాలి. ఈ దినాల్లో అనేకులు మనం మీరు పురికొల్పాలి. రెండక ప్రార్థన రెండక, అమ్మ ప్రార్థన రండన్నా, దేవుని సన్నిధికి రండన్నా, అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడన్నా, దేవునికి అసాధ్యమైన కార్యం లేవన్నా, నా కుటుంబంలో ఈ రీతిగా జరిగింది, నా భర్త పట్ల కార్యం జరిగింది, నా పిల్లల పట్ల కార్యం జరిగింది అని అనేకుని సాక్ష్యం చెప్పి అనేకులు పురికొల్పి దేవుని సన్నిధికి నడిపించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
హిజ్కియా రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణపు అధికారులందరినీ కూడా ఏం చేస్తాడంట, యెహోవా మందిరమునకు తోడుకుని వెళ్ళాడు. ఎవరు? ఒక రాజు అండి, మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక రాజు అయినప్పటికీ కూడా పెందల కాడ లేచి పట్టణపు అధికారులందరూ పోగు చేసి యెహోవా మందిరముకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అధికారికి, ఒక రాజుకి అంత ఆసక్తి ఉన్నట్లయితే ఈ దిన నీవు నేను అటువంటి ఆసక్తి కలిగి ఉందుముగాక. మందిరం 10 గంటలకు 9 గంటలకు మనం ఎప్పుడు రావాలి? రాజైన హిజ్కియా ఏం చేస్తాడంటే పెందల కాళ్ళు లేచాడు. ఎందుకు? పట్టణంలో ఉన్న వారందరూ కూడా పురికొల్పాడు. ఎందుకు? సరదాగా బయటకు వెళ్దాం, ఈరోజు ఆదివారం కదా అని చెప్పి పురికొల్పాడా? దేనికి పురికొల్పాడు? యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. ఈ దినాన్ని ఇక మీదట ఈ సంవత్సరంలో ఈ పని నువ్వు చెయ్యదువుగాక. ఆమె చెప్పారు. నిజంగా తీసుకోవాలి మరి వచ్చే ఆదివారం నుంచి ఒక్కొక్కరిని మీరు తీసుకుని రావాలి. ఆమెన్. పట్టణపు ఉన్న వారందరినీ సువార్త చెప్పి దేవుని మందిరానికి మీరు నడిపించుదురుగాక. హల్లెలూయా. దావీదు అంతగా దీవించగల కారణం ఏంటంటే దేవుని సన్నిధి పట్ల తనకున్న మక్కువ, ప్రేమ, ఆసక్తి, ప్రేమించడం, ఆనందం ఇవన్నీ కలిగి ఉండడం ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా చదవండి. 4వదిగా 131వ కీర్తన 3వ వాక్యం. 131వ కీర్తన 3వ వాక్యం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చాలు. నిత్యము ఆస్వాదించబడాలంటే ఏం చేయాలి? మొదటిగా నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. 2వదిగా, 3వదిగా, 4వదిగా. రైట్, మంచి స్కేల్లో ఉన్నారు. హల్లెలూయా. నిత్యము ఆయన మీదనే ఆశ పెట్టుకోవాలి. ఇశ్రాయేలు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుందురు గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని నడిపించబడుతున్న మనము నిత్యము దేవుని మీదనే ఆశ కలిగి ఉండాలి, మనుషుల మీద కాదు. చాలామంది మనుషుల మీద ఆశ పెట్టుకుంటారు, కానీ వారి ద్వారా రూపాయి ప్రయోజనం ఉండదు. కనుక నువ్వు దేవుని మీదనే ఆశ పెట్టుకునేందువుగాక. హల్లెలూయా. అందుకే కీర్తనలు 146వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 146వ అధ్యాయం 5వ వాక్యం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, అదిగో ఎవడు దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చాలు. ఎవడు దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడెవరంట? దరిద్రుల, వాడు ధన్యులు. హల్లెలూయా. ఈ దినాన్ని నీవు ధన్యులుగా మార్చబడాలంటే ఏం చేయాలి? యెహోవా మీదనే ఆశ పెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఎన్ని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు నీకు వచ్చినా, ఎన్ని శ్రమలే వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా, అవమానాలే వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుని మీదనే ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన మీదనే ఆశ పెట్టుకుని బ్రతకగలిగితే నీవు ధన్యుడవు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ఆయన కొరకు తృష్ణగొని ఉన్నది, ఆయన కొరకు ఆశపడుచున్నదని దావీదు అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలా నా ప్రాణం ఆశపడుతుందయ్యా, నేను తృష్ణ కలిగి ఉన్నానని చెప్పి దావీదు అంటున్నాడు. ఈ దినాన మనము కూడా దేవుని మీద ఆశ పెట్టుకుందుము గాక. అలా ఆశ పెట్టుకోవడం ద్వారా ధన్యులుగా మార్చబడతాం. ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఈ దినాన మనం ధన్యులుగా మార్చబడాలంటే దేవుని మీద ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి. దేవా, నా దేవుడవు నీవే, వేకు నేను వెతికెదును. ఎందుకు వెతుకుతానయ్యా అంటే నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అటువంటి ఆశ మనం కలిగి ఉండాలండి. దేవుని మీద ఆశపడినట్లయితే ప్రతి పరిస్థితులను దేవుని మీద భారం పెట్టి
అయ్యా నీవే నా దిక్కు, నీవే నా శరణం, నీవే నా కొండ, నీవే నా బలము, నా కేడమని, నీవే నా ఆశ్రయమని ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే నిశ్చయంగా నా దేవుడు నేను ధన్యురాలుగా మార్చునుగాక. ఆమేన్. ఎప్పుడు పెట్టుకోవాలి ఆశ? ఎప్పుడు పెట్టుకోవాలి ఆశ ఆయన మీద? నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే నిత్యము దేవుని మీద ఆశ పెట్టుకుంటావో ఇక మనుషులను ఆశ్రయించక, నీకంటూ చక్కని మందిరం ప్రభు ఇచ్చాడు. ఈ ప్రాంతాన్ని ప్రభు ప్రేమించి చక్కని సుందరమైన మందిరం ఇచ్చాడు. నీ కొరకు ప్రార్థించే దైవ సేవకులను ఇచ్చారు, నీ కొరకు కన్నీళ్ళు విడిచే సేవకులను ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆశ పెట్టుకుని ఇదిగో సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం యొద్ద చేరి నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నిశ్చయంగా నేను ధన్యులుగా మార్చునుగాక. ఆయన మీద నీవు ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యము. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆది అపోస్తుల కాలంలో చేసిన అద్భుతాలు నేటికి ప్రభు చేయిచు ఉన్నాడు. ఆయన పక్షపాతి దేవుడు కాదైనా, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. సకల ప్రజలకు ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పక్షపాతిగా ఒకలా చూసి ఒకలా చూసేటువంటి దేవుడు కాడాయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆశ పెట్టుకుని బ్రతకాలి. హన్నా సంతానం లేక బాధపడుతుంది, అనేకమైన అవమానాలు, నిందలు అనుభవించింది. సొంత వారు బంధువులు ఎదుట, కళ్ళు మీదట ఎంతో కన్నీరు విడుస్తుంది. చీ నీదొక బ్రతికేనా, గొడ్రాల చీ అన్నట్టుగా అనేకులు చూస్తున్నారు. వెంటనే హన్న ఏం చేస్తుందండి? ఎక్కడ ఫ్యాన్ ఉందని ఎత్తుకోలే ఉరేసుకోవడానికి, ఎక్కడ బావి ఉందని చెప్పి ఎత్తుకోలే చనిపోవడానికి. ఏం చేస్తుందంట హన్న? పరిగెత్తుకుంటూ దేవుడి సన్నిధికి వెళ్ళి కన్నీరు విడుస్తుంది. హల్లెలూయా. ఆమె సహాయము కొరకు కృపాసనం యొద్ద చేరింది. దేవుడే దిక్కనట్టుగా ఆ యేసయ్య మీద ఆశ పెట్టుకొని ఉంది, ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన చేసినదో దేవుడు ఆమె ప్రార్థన విని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎంత ఆశ పెట్టుకుందంటే ఒక దైవజనుడే ఆశ్చర్యపడుతున్నాడు ఆమె చూసి. ఏమయ్య మన మత్తురాలవైపోయాం, తాగొచ్చావు మందిరానికి, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయ్యా ఆమె ఏం చేస్తుందంటే తా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందంట. ఈ దినం నువ్వు ఆశపడి ఏ అవసరత అయినా సరే, నీకున్న ఏ సమస్య అయినా సరే దేవుడి మీద ఆశపడి, అయ్యా నీవే నా దిక్కు, నువ్వు తప్ప నా పట్ల ఎవరు కార్యం చేయలేరయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నిన్ను ధన్యులుగా మార్చుతాడు, ధన్యురాలుగా ప్రభుని మార్చునుగాక. భూమియు ఆకాశమైనా గతించిపోతాయేమో కానీ ఆయన మాటలు గతింపవు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదని, ప్రభువుకు సమస్తము సాధ్యము. ఇక్కడ నమ్మండి, విశ్వసించండి, దేవుని మీద ఆశపడండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి, నిత్యము దేవుని మీద ఆధారపడండి. నా దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన్ని అటువంటి ప్రార్థన చేయగలిగినట్లయితే నా దేవుడు నిత్యము మిమ్మల్ని ఆస్వాదించునుగాక. అనుకూలతలను ప్రతికూలతలను నా దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రతి పరిస్థితుల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. అభివృద్ధి కలగ చేయునుగాక, వర్ధిల్లింప చేయునుగాక. నీ కుటుంబాన్ని ప్రబలింపేటట్టుగా ప్రభు చేయునుగాక. దేవుడి చిన్ని మాటలు ఆశీర్వదించునుగాక. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించండి, అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. దావీదు చేస్తున్నాడు ప్రార్థన. నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆస్వాదించబడునుగాక. ఈ దినాన్న ప్రభు నాతో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అయ్యా నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి. అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదయ్యా, ప్రతికూలతలో కూడా నేను దీవించబడాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కలిగినది యావత్తు ఆస్వాదించబడాలంటే నువ్వు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి.
నిత్యము దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు జీవించాలి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల ఆశీర్వదించునుగాక. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. ఈ దినాన్ని కొదువ ప్రభు తీర్చునుగాక. నీ కుటుంబంలో ఉన్న కొదువ ప్రభు తీర్చునుగాక. నీ వ్యాపారానికి ఉన్న కొదువ ప్రభు తీర్చునుగాక. నీ అప్పు అనే కొదువ ప్రభు తీర్చునుగాక. నీ రోగం అనే కొదువ ప్రభు తీర్చునుగాక. మంచి తీర్మానం చేసుకున్నాం. రెండవదిగా నిత్యము దేవుడు స్తుతించే వారిగా ఉండాలి. స్తుతిస్తున్నావా? మేలు కలిగినప్పుడే దేవుని స్తుతిస్తున్నావా? నిత్యము 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 మనం స్తుతించే వారిగా మనం ఉండాలి. నిత్యము స్తుతించాలి. దావీదు అంతగా ఆశీర్వదించడానికి కారణం నిత్యము దేవుని స్తుతించేవాడు. నిత్యము దేవుని స్తుతించేవాడు, ప్రతి పరిస్థితుల దేవుని స్తుతించేవాడై ఉన్నాడు. స్తుతుల మీద ఆసీనుడి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేలాది కోట్లతో కొనియాడబడుతున్న దేవుడు. ఆయన అధిక స్తోత్రమునందుదగిన వాడై ఉన్నాడు. అధిక స్తోత్రమునందుదగిన వాడై ఉన్నాడు. అధిక స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట దేవుడి చిత్తము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువక, దేనిని మరువక, దేనిని మరువక ఆయన స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఆయన సన్నిధి వెదికే వారిగా మనం ఉండాలి. మన అవసరతల కొరకు కాదు, నిత్యము దేవుని సన్నిధి వెదకాలి. ఆయన సన్నిధిలో అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆయన సన్నిధిలో పరిశుద్ధాలయము లేని మేలు చేత ఆయన తృప్తిపరచబోతున్నాడు. యెరూషలేములోని ఆదరణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసదను. నీవు ఆనందించబడాలంటే, సంతోషించాలంటే, దేవుడి సన్నిధిలో దాగి ఉన్న దీవెనలు అనుభవించాలంటే, ఇదిగో దేవుడి సన్నిధిని నిత్యము వెదకాలి, నిత్యము వెదకాలి. ఇది ప్రతిష్ఠితమైన దినము అని నువ్వు ఘనపరిచిన ఎడల, ఆ దినాన్ని నీకు ఇష్టమైన పనులు చేయక, లోక వార్తలు చెప్పుకోకుండా ఇది ప్రతిష్ఠితమైన దినమని ఘనపరిచినట్లయితే నా దేవుడు నిన్ను ఆనందింప చేయునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలము నేను ఎక్కించునుగాక. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మంచి ప్రార్థన చేసుకుందాం. దావీదు అంటున్నాడు, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించయ్యా, దానిని ఆశీర్వదించయ్యా. నా కుటుంబముని సన్నిధిలో ఉండాలయ్యా, నా కుటుంబముని సన్నిధిలో ఉండాలయ్యా. నీ దాసుడైన నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండాలి. ఏ రోజైనా ప్రార్థన చేసావా? నా కుటుంబముని సన్నిధిలో కనబడాలయ్యా, నా భర్త నీ సన్నిధిలో కనబడాలయ్యా, నా పిల్లలు నీ సన్నిధిలో కనబడాలయ్యా అని ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఏదో నేను వచ్చాను, భక్తి చేశాను, వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? యెహోషువ భక్తుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ దినాన ఒక సరైన తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అవునయ్యా, నీ సన్నిధిలో ఆశీర్వాదాలు నేను పోగొట్టుకోవడానికి, నేను అనుభవించకుండా ఉండడానికి కారణం నీ సన్నిధిలో నా కుటుంబం కనబడట్లేదయ్యా. నీ సన్నిధి నేను ప్రభువా ఏదో మొక్కుబళ్ళుగా నేను వస్తున్నానయ్యా, ముఖస్థుతిగా నేను వస్తున్నానయ్యా, ఆసక్తితో నేను రావట్లేదు. ఈ దినాన నువ్వు నిత్యము దేవుడి సన్నిధిలో కనబడాలి, నీ కన్ని కుటుంబంలో కనబడాలి. నిశ్చయంగా నా దేవుడిని ఆశీర్వదించునుగాక. నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి.
తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఈ దినాన్ని మనుషులను ఆశ్రయిస్తున్నావా? ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? పేరుకు దేవుని ఆరాధిస్తున్నావు కానీ, జీవము గల దేవుని ఆరాధిస్తున్నావు కానీ, మనుషుల మీద భారం కలిగి ఉంటున్నావు. మనుషుల మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావు. నా సహోదరుడా, సహోదరి, తల్లులారా, తండ్రులారా, ఇక మీదట దేవుని మీదనే ఆశ పెట్టుకుందాం. ఆయనే మన దిక్కు, ఆయనే మన కేడము, ఆయనే మన బలము. నా కేడము, నా కోట ఆయనే ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అనేది లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. దేవుని సంది కనిపెట్టండి, ప్రార్థన చేయండి, ఆయన మీద ఆశ పెట్టుకోండి. హన్న దేవుడి సంది ఆశ పెట్టుకుని ప్రార్థన చేసింది. మూయబడిన గర్భం తెరవబడింది. నోటి నిండా నవ్వుడు ప్రభు కలగజేసి ఉన్నాడు. దుఃఖాన్ని తొలగించి ఉన్నాడు. శాపాన్ని తొలగించి ఉన్నాడు. కన్నీటిని నాట్యముగా మార్చి ఉన్నాడు. ఈ ఉదయకాలము, ఈ పునరుత్తరపు ఆరాధనలో నా దేవుడు నీ సంఖ్యలను తెంచునుగాక, నీ బంధకాలు తెగిపోనుగాక, పునాదులు కదులునుగాక, పునాదులు కదులునుగాక, సంఖ్యలు తెప్పబడుగాక, మూయబడిన గర్భం తెరవబడుగాక, వెంటాడుతున్న దరిద్ర శాపం యేసు నామములో కొట్టివేయబడుగాక. రిబా షబానా కతురానా బానా రిబా బాబా నతురానా బానా పరిశుద్ధాత్మతో మనసారా పొందుకునే సమయం ఇది. యెహోవా నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టి ఉన్నాడు. దేవా, నా దేవుడవు నీవేనయ్యా. వేకువనే నేను వెతికేదను. నీ బలమును, నీ ప్రభావమును చూడవలని ఆశ కలిగి ఉన్నానయ్యా. 12 సంవత్సరాలుగా రక్తస్రావతో బాధపడుతున్న స్త్రీ యేసు మీద ఆశ పెట్టుకుని వచ్చింది. యేసును ఆశ్రయించింది. ఆయనలో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న బలము ఆమె తాకిన వెంటనే 12 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ క్షణములోనే బాధ నివారణ కలిగింది. ఈ దినాన్ని ఆయన మీద ఆశ పెట్టుకోగలిగినట్లయితే దావీదు అంటున్నాడు, నీ బలము నుండి ప్రభావమును చూడవలని ఆశ కలిగి ఉన్నానయ్యా. ఈ దినాన్ని దేవుడి ప్రభావాన్ని చూచుదువుగాక, దేవుడి ప్రభావాన్ని అనుభవించుదువుగాక, నీ కుటుంబం అనుభవించుదురుగాక, నీ పిల్లలు అనుభవించుదురుగాక. రికాబానా తురాడాబా షబాబాబానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.